ఓడియమ్మ మాసు మామూలు మాస్ కాదు ఇది. పెద్ది సినిమా ట్రైలర్లో ఉన్న ఒక డైలాగ్ని లీక్ చేసేశారు. ఆ లీక్ చేసింది ఎవరో కాదనమాట, స్వయానా మన మెగాస్టార్ చిరంజీవి గారు. అవును, మీరు విన్నది నిజమే. ఇందాకే ఆయన పెద్ది సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే చూశారు. ఆ ట్రైలర్ చూసి పిచ్చ పిచ్చగా హైప్ అయితే అయిపోయి ఆ ట్రైలర్ చూసిన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆయనైతే కొద్దిగా హైప్లో ఆ డైలాగ్ని అయితే లీక్ చేసేశారు. ఆ డైలాగ్ ఏంటంటే, మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అంటూ రామ్ చరణ్ గారు అయితే ట్రైలర్లో ఈ డైలాగ్ అయితే చెప్తారంట. ఇంకా ఈ పెద్ది సినిమా ట్రైలర్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారంటే, పెద్ది సినిమా ట్రైలర్ అయితే చూశాను, అదిరిపోయింది వావ్ అంటూ. ఇది 3 నిమిషాల ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ చిరంజీవి గారు అయితే ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు దీనికి. ఇంకా చిరంజీవి గారి ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉందో చూడండి. చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ ప్రతి ఒక్కరూ కూడా తమ బెస్ట్ అయితే ఇచ్చారు. అందరూ కలిసి రఫ్ ఆడిచ్చారంటూ ఆయన అయితే చెప్పారు. ఇంకా ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటదంట ఈ ట్రైలర్ కట్. ఇంకా ట్రైలర్ లో ఎలివేషన్ కి ఎలివేషన్, ఎమోషన్ కి ఎమోషన్, మ్యాడ్నెస్ ఇవన్నీ కలుపుకుని నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ ట్రైలర్ అయితే ఉందంట. నిజంగా చిరంజీవి గారు ఎలాంటి ట్వీట్ వేస్తారని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. అసలు మీరు ఊహించుకోండి, మెగాస్టార్ లాంటి వాడు, అఫ్ కోర్స్ రామ్ చరణ్ గారి సినిమా అయినా సరే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ రేంజ్ హైప్డ్ ట్వీట్ వేశారంటే పెద్ద సినిమా ట్రైలర్ ఏ రేంజ్లో ఉందో, ఏ రేంజ్లో బద్దలైపోయిందో ఒక్కసారి అయితే ఊహించుకోండి. అసలు ఆయన మాటలు చూడండి. ఈ హైప్లో ఆయన ఒక డైలాగ్ని కూడా లీక్ చేసేసారనమాట. ఆ డైలాగ్లో రామ్ చరణ్ గారి డిక్షన్ ఎలా ఉంటుందా విజయనగరం స్లాంగ్లో అని నేనైతే చాలా అంటే చాలా ఏకరకైతే వెయిట్ చేస్తున్నా. ఆ డైలాగ్ ఏంటి, ఒక్క నిమిషం గుర్తొచ్చేస్తుంది. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అంటూ రామ్ చరణ్ గారి వర్షన్లో ఆ డైలాగ్ వినాలని నాకైతే అస్సలు ఆగట్లేదనమాట. అంచనాలు అలా ట్రైలర్ పైన రోజు రోజుకి, గంట గంటకి, నిమిషం నిమిషానికి, సెకండ్ సెకండ్కి అలా పెరిగిపోతున్నాయి. అసలు ఈరోజు శనివారం, రేపు ఆదివారం రిలీజ్ చేసేయచ్చు కదండి, రిలీజ్ చేసేయచ్చు కదా. వీకెండ్లో మంచి హై అయితే ఉండేది. ఫోన్లండి, మండే మంచి ప్రెస్ మీట్ అయితే పెట్టి ఘనంగా ముంబైలో అయితే ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తారు. ఏదేమైనా సరే పంబ రేగిపోద్ది. చిరంజీవి గారే చెప్పారు, మ్యాడ్నెస్ మ్యాడ్నెస్. ఈ సినిమా ట్రైలర్ వచ్చాక మ్యాడ్నెస్తో ఊగిపోతారనమాట ప్రతి ఒక్కరూ కూడా. ఇదైతే రాసి పెట్టుకోండి. కుంభస్థలం బద్దలైపోద్ది, రంగస్థలం ఎగిరిగిపోద్ది. ఏ రంగస్థలం సినిమా కాదు, రంగస్థలం అంటే స్టేజ్ అనమాట. ఆ డ్రామా జరిగే స్టేజ్ని రంగస్థలం అంటారు. అది పగిలిపోద్ది అంటే థియేటర్లో పగిలిపోతాయి అంతే, అంతకుమించి ఏమీ లేదు. అదిరిపోద్ది సినిమా, బ్లాక్ బస్టర్ అంతే.